వెల్కమ్ టు ఫైడీ మీడియా. జగన్ రాజీనామా చేస్తారు అనే అంశం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నడుస్తుంది. అంటే కడప నుంచి ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా పోటీ చేస్తారనే అంశం చుట్టూ ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ తిరుగుతున్నారు. దీని మీదే పలు రకాల వీడియోలు చేసి పెడుతూ ఉన్నారు. అసలు నిజంగా దీంట్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయాలంటే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అవినాష్ రెడ్డితో కడప ఎంపీ పదవికి రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది. ఆటోమేటిక్గా ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఎంపీగా పోటీ చేయవచ్చు. దాని రిజల్ట్ ఆధారంగా ఆయన రాజీనామా చేయాలి వద్దని తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తాడా అనే అంశం పెద్ద విషయం కాదు. అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారనే అంశం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుందన్నమాట. కాబట్టి అసలు దీంట్లో వాస్తవం ఉందా, నిజంగా వాస్తవం ఉంటే ఎలాంటి అంశాలు ఈయన ప్రభావితం చేశాయి, ఈయన ఎందుకు రిజైన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా దక్కే అవకాశం లేదు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన అసెంబ్లీకి వెళ్ళి, అంటే 11 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయనతో కలుపుకుంటే 11 మందితో మనం అసెంబ్లీకి వెళ్ళి చేయగలిగింది ఏం లేదని ఆయన మొదటి రోజే వాళ్ళ పార్టీ మీటింగ్లో చెప్పడం జరిగింది. అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళడు అనే విషయం మనకు అక్కడే తేటతెల్లమైంది. ఇప్పుడు ఈయన ఎంపీగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అనేది చూస్తే ఈయనకి రాజ్యసభలో 11 సీట్లు ఉన్నాయి, ప్లస్ ఒక 4 ఎంపీ సీట్లు గెలిచారు. అంటే ఒక అవినాష్ రెడ్డితో కనుక రాజీనామా చేస్తే ఈ 3 ఎంపీ సీట్లు ఉంటాయి. మళ్ళీ ఈయన పోటీ చేసి ఎంపీగా గెలిస్తే ఈ 4 సీట్లు, అంటే మొత్తం 15 సీట్లు అవుతాయి. ఈ 15 సీట్లతో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా పెద్దగా స్ట్రాంగ్ అయిన ప్రభుత్వం ఏం కాదు. అంతా అతుకులు పొంతలాగానే ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి కూడా. కేవలం 240 సీట్లు ప్లస్లోనే ఆగిపోయారు. కాబట్టి అక్కడ కూడా పెద్దగా స్ట్రాంగ్ ఉన్న ప్రభుత్వం ఏం కాదు. వాళ్ళకి అంశాల వారీగా ఇలాంటి వాళ్ళందరూ, అంటే 10 మంది 15 మంది ఎంపీలు ఉన్న వాళ్ళంతా అంశాల వారీగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. రాజ్యసభలో వీళ్ళకి 11 సీట్లు ఉన్నాయి, ప్లస్ లోక్సభలో ఒక 4 స్థానాలు, అంటే మళ్ళీ ఈయన పోటీ చేసి కనుక గెలిస్తే అవి 4 స్థానాలు ఉంటాయి. కాబట్టి లోక్సభలో పెద్దగా వీళ్ళతో అవసరం లేకపోయినా కూడా రాజ్యసభలో కొన్ని బిల్లులకి వీళ్ళ అవసరం ఖచ్చితంగా బీజేపీ, అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈయన ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్ళినట్లయితే ఈ 11 మంది రాజ్యసభ ఎంపీలను కూడా గ్రిప్లో ఉంచుకోవడం కుదురుతుంది. అట్లా కాకుంటే వాళ్ళు పక్క చూపులు పక్క పార్టీలో చూసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ 11 మంది ఎంపీలు కూడా, రాజ్యసభ ఎంపీలు కూడా కాలపరిమితి కూడా వీళ్ళది ఇంకా చాలా కాలం ఉంది. ఒక 4 ఎంపీలది వచ్చి 2026 దాకా ఉంది, ఒక 4 ఎంపీలది వచ్చి 2028 దాకా ఉంది, ఒక మిగతా 3 వచ్చి 2030 దాకా ఉంది. అంటే దీని ఉద్దేశం, అంటే నా ఉద్దేశం ఏంటంటే 2028 వరకు ఒక 8 మంది ఎంపీలు ఖాళీ అవుతారు. అంటే ఈయన ఈ ఢిల్లీకి కనుక వెళ్ళినట్లయితే ఈ 11 మంది ఎంపీలతో, అంటే ఉన్న 4 11 15 మంది ఎంపీలతో 2028 దాకా కొంత ఈయన అక్కడ గేమ్ ప్లే చేయొచ్చు. రాజకీయంగా అక్కడ డెసిషన్లు తీసుకోవచ్చు. కేంద్రానికి అవసరమైతే రాజ్యసభలో మద్దతు ఇచ్చి కొంత ఈయన అవసరం ఉంటే మాత్రం కొంత వాళ్ళని ఏదైనా డిమాండ్లు చేసి కొన్ని సాధించుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈయన రాష్ట్రానికి తీసుకొచ్చే డిమాండ్లు అంటే ఏమి ఉండవు. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసే డిమాండ్లు ఏంటంటే, ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులన్నీ ఖచ్చితంగా తిరగదోడతారు. ఇప్పుడు అన్నీ హీరింగ్ మళ్ళీ విచారణ స్టార్ట్ అవుతాయి. విచారణ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, కొన్ని బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్లా అంశాల వారీగా అప్పుడున్న పరిస్థితులను బట్టి ఈయన చేతిలో ఉన్న ఎంపీలు 11 మంది ఎంపీలు రాజ్యసభ ఉంటారు. కాబట్టి వీళ్ళని ప్రయోగించి కొంచెం అక్కడ వాళ్ళ అవసరాలకు తగ్గట్లుగా వాళ్ళకు ఉపయోగపడేలాగా చేసి కొంత వాళ్ళ మెప్పు పొంది, అంటే ఎన్డీఏ కూటమి మెప్పు పొంది ఈయన కొంత అంటే ఎన్డీఏ కూటమి అంటే ప్రధాన భాగస్వామైనటువంటి బీజేపీ మెప్పు పొంది కొంత లబ్ధి పొందొచ్చు అనే ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో నేను రాజీనామా చేసి ఎంపీగా వెళ్దాం, కేంద్రానికి వెళ్దాం అనే ఉద్దేశంతో ఉండొచ్చు. లేకపోతే కొన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కొన్ని కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలకి చైర్మన్ పదవులు కూడా దక్కే అవకాశం ఉంటుంది. అట్లా ఆ విధంగా ఏదైనా పదవి వస్తే కొంత ఈయనకి పలుకుబడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయనకు ప్రతిపక్ష హోదా కనుక ఇవ్వకపోతే ఈయన సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటారు. ఇప్పుడు ఈయన మీద ఉన్నటువంటి ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఇవన్నీ ఏంటంటే ఈయన ఎమ్మెల్యేగా ఉంటే పెద్ద ఈయనకేమీ ఫోర్స్ ఉండదు. వాళ్ళని కొంచెం నిలువరించాలన్నా ఇప్పుడు వాళ్ళు ప్రతిదానికి ఎంక్వైరీకి పిలుస్తారు, ప్రతిదానికి విచారణ అంటారు, కోర్టులో హీరింగ్ అంటారు, రకరకాల వాళ్ళు ఏ చెప్పినా కూడా ఈయన ఖచ్చితంగా అన్నిటికీ తల ఊపి వాళ్ళ ముందుకెళ్ళి ఉంచవలసిన పరిస్థితి ఉంటుంది. అదే కొంత ఎంపీగా ఉన్నారనుకోండి, కొన్ని కేంద్రంలో సంబంధాలు కలిగి ఉంటారు. అప్పుడు ఏంటంటే కొంత మేనేజ్ చేసుకుని
కొంత వాళ్ళని నిలువరించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈడీ అధికారులను కానీ సిబిఐ అధికారులను కానీ ఎమ్మెల్యేగా నిలువరించిన దానికిను ఎంపీగా కొంత ప్రభావం చూపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయన అటువైపు మొగ్గు చూపుతున్నాడు అనేది నా భావన. సరే, ఇప్పుడు ఈయన ఎంత ఆలోచించి మనకి కేసులన్నీ మెడకు చుట్టుకునేలాగా ఉన్నాయి కాబట్టి మనం ఎంపీగా ఉంటే కొంత మనకు బెనిఫిట్ అవుతుందని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాడు అనుకుందాం. కానీ ఇక్కడ కడప ప్రజలు మరి ఎంపీగా గెలిపించాలి కదా దీన్ని. మళ్ళీ ఇప్పుడు గెలిపించి ఈయన ఎంపీ చేస్తే కదా ఇవన్నీ. కడప ప్రజలు కనుక కొంత డిఫరెంట్గా ఆలోచించి ఒకవేళ ఆయన గెలిపించలేదు అనుకోండి, మొత్తానికి మోసం వస్తుంది. అప్పుడేమవుతుందంటే ఉన్నదే పోయే ఉంచుకున్నదే పోయే అన్నట్లుగా తయారవుద్ది ఆయన సొంతం. అప్పుడేమవుతుంది, ఎమ్మెల్యేగా ఉంటాడు. అంటే అప్పుడు రాజీనామా చేయడు కాబట్టి పులివెందులకు ఎమ్మెల్యేగా ఉంటాడు. ఎమ్మెల్యే అంటే ఎంపీగా కడప ఎంపీగా గెలిస్తే అప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు పులివెందుల బై ఎలక్షన్ గురించి ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు ముందే ఆయన కూడా ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసేసి అక్కడ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి రెండింటికి బై ఎలక్షన్లు ఒకేసారి వచ్చేలాగా అట్ట ఏం ప్లాన్ చేయరు. నాకు తెలిసి అయితే కొంత లాజికల్గా ఆలోచించే వాళ్ళు అయితే మాత్రం ముందు అవినాష్ రెడ్డితో ఎంపీగా రాజీనామా చేయిస్తారు. చేసిన తర్వాత ఈయన ఎంపీగా పోటీ చేసి అక్కడ వచ్చే రిజల్ట్ ఆధారంగా అంటే ఆయన ఎంపీగా గెలిస్తే అప్పుడు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి అక్కడి నుంచి మళ్ళీ ఎవరో ఒకరు నిలబెట్టడం, వాళ్ళ కుటుంబ సభ్యులను నిలబెట్టడం, సంథింగ్ ఏదో నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ కడప ప్రజలు కనుక తిరస్కరించారు అనుకోండి ఎంపీగా, ఈయన పరిస్థితి ఏంటంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మరి ఈ రాజీనామా నిర్ణయం అనేది జస్ట్ వాళ్ళు సోషల్ మీడియాకి ఏదో లీక్ ఇచ్చి అసలు ప్రజల్లో స్పందన ఎట్లా ఉంటుందని చూడటం కోసం ఇచ్చారా, లేకపోతే నిజంగానే ఆయన రాజీనామా చేస్తున్నాడా? ఇప్పుడు రేపు రాజశేఖర రెడ్డి గారి జయంతి, రేపు జూలై 8, ఆ జయంతి కార్యక్రమంలోనే ఆయన ఏదో నిర్ణయం తీసుకుంటారు. కడపలోనే పులివెందుల్లో ఉంటారు కాబట్టి ఆ సందర్భంలో అక్కడే ఏదో నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారంటున్నారు కొంతమంది. లేదు, నిర్ణయం తీసుకుని తర్వాత పరిస్థితులను బట్టి కొంత ఏదైనా డెసిషన్లు తీసుకున్నప్పుడు అంటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏదన్నా ఒక ఇష్యూ మీద ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు దానివల్లే మేము ఇట్లా వెళ్తున్నట్టుగా కొంతకాలం తర్వాత అప్పుడు నిర్ణయం ప్రకటిస్తారని కొంతమంది అంటున్నారు. కొంతమంది చర్చ ఏంటంటే రేపే రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజే నిర్ణయం ప్రకటిస్తారని కొంతమంది అంటున్నారు. మనకి రేపు జూలై 8న ఆయన నిర్ణయం ప్రకటిస్తారో లేదనేది జూలై 8వ తారీఖు తెలుస్తుంది. ఒకవేళ ఆ రోజు కనుక నిర్ణయం తీసుకుని నిర్ణయాన్ని బయటికి ప్రజలకు చెప్పుకోకుండా ఉన్నా తొందరలోనే ఈ నిర్ణయం తీసుకుని ఆయన ఎంపీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. కడప ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారా లేదా అనేది ఒక డౌట్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి మొత్తం భారీ విజయాన్ని నమోదు చేసింది. కొంత ప్రజలు ఓటు వేయకముందు మన జగన్మోహన్ రెడ్డి అని ఆలోచించినప్పటికీ ఈ వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత వాళ్ళలో కూడా ఒక అంతర్మదనం మొదలై ఉంటుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత వ్యతిరేకత ఉంది, మనోడు మన సంబంధించిన మన ప్రాంతానికి సంబంధించిన నాయకుడు అని చెప్పి మనం ఓటు వేయడం జరిగింది. కానీ ఇంత వ్యతిరేకత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనే అంతర్మదనం వాళ్ళు రిజల్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా అనుకుని ఉంటారు ఓటరు. కాబట్టి ఇప్పుడు ఈయన రిజైన్ చేస్తే దాని ఎఫెక్ట్, ఇప్పుడు ఆలోచన ఎఫెక్ట్ ఖచ్చితంగా దీని మీద పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుని మళ్ళీ ఒకవేళ వ్యతిరేకంగా ఓటు చేశారనుకోండి, అప్పుడు ఈయనకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకసారి కనుక ఈయన కడప ఎంపీగా పోటీ చేద్దామని ప్రయత్నం చేస్తే ఆయన ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఒకవేళ గెలవకుండా ఏమన్నా తేడాపడా జరిగితే మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది. 164 సీట్లతో ఉంది. ప్లస్ రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి సీట్లు, ఎక్కువ సీట్లు గెలుపొందింది ఈసారి. అలాంటప్పుడు అక్కడ కడప మీద దృష్టి పెడతారు ఖచ్చితంగా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి అంతా మనోళ్లే, నాకు ఇక్కడ లోకల్ ఫీలింగ్ ఉంటుంది, నన్ను ఖచ్చితంగా ఓన్ చేసుకుంటారని ఆయన భావించినా కూడా ఈ ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఆయన ఓడించడానికి ప్రయత్నం చేస్తుంది. మరి షర్మిల గారి ఫ్యాక్టర్ ఉంటుంది, మళ్ళీ షర్మిల గారు మళ్ళీ పోటీ చేస్తారా లేదని చూడాలి. ఇట్లా చాలా రకాలుగా పరిస్థితులు మారిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈయన నిర్ణయం తీసుకోకముందు ఆయనకు అనిపించవచ్చు మన కడపే కదా, మన ఖచ్చితంగా గెలిపిస్తారని ఆయనకు అనిపించవచ్చు. కానీ ఒకవేళ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు ఎట్లా ఆలోచిస్తారు అంటే, ఈ మధ్యన ఎలక్షన్లు జరిగినాయి, మళ్ళీ నువ్వు రాజీనామా చేసి ఎలక్షన్ అంటున్నాడు, అది ఎన్నికల ఖర్చు, ప్రజల మీద భారం పడుతుంది కదా అని ఎట్లా కూడా ఆలోచించేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈయనకి ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా మనవాడు అనుకుని మనం ఓట్లు వేసి గెలిపిస్తే మళ్ళీ ఈయన రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్కి వచ్చాడని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇట్లా పరిస్థితులు ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది ఆయన గెలుస్తాడో లేదా అనేది. కాబట్టి ఆయన నిర్ణయం తీసుకునే ముందు జనరల్గా ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం సాహసం అనే చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని అనుకోవడం మన పొరపాటే. ఎందుకంటే ప్రజలు అనుకునేది వేరు, ఆయన చేసేది వేరు. అంటే గత 5 సంవత్సరాల నుంచి చూసాము. కాబట్టి ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రకటనలో అవన్నీ చూస్తుంటే ఈవీఎంలు అన్నారు కొన్ని రోజులు, తర్వాత ఏమో మోసపూరిత హామీల వల్ల గెలిచారు అంటున్నారు కొన్ని రోజులు. ఇప్పుడు ఈవీఎంలు కనుక
ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందనుకోండి, ఈవీఎంలు హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఉందనుకోండి, ఇప్పుడు ఆయన కడప ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తే గెలవడు కదా. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి మనం. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. ఇప్పుడు అవినాష్ రెడ్డి రాజీనామా చేయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరంగానే ఆయన రాజీనామా చేస్తాడా లేదా అనేది కూడా ఒక డౌట్ ఉంది. కానీ అవినాష్ రెడ్డి గారు పెద్దగా అబ్జెక్షన్ పెడతాడని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంపీగా ఉండి కడపకి ఎంపీగా ఉన్నంత మాత్రాన ఆయన చేయగలిగింది ఏం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పార్టీకి లీడర్ కాబట్టి ఈయన ఎంపీగా ఢిల్లీలో అయితే కొంత ఏదో చక్రం నింపడానికి అవకాశాలు ఉంటాయి, అక్కడైతే కొంచెం మేనేజ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవినాష్ రెడ్డి మీద కూడా సిబిఐ కేసులు ఏమైనా ఉన్నాయి కాబట్టి కొంత ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 99% ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయమంటే ఆయన ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడా లేదా అనేదే ఇప్పుడు ప్రధాన సమస్య. అది ఏంటనేది ఆయన ఒకసారి చూసుకుని ముందడుగు వేస్తే బాగుంటుంది. కాబట్టి ఈయన డెసిషన్ అనేది ఓన్లీ ఆయన ఒక్కటి తీసుకుంటే ఆయన పార్టీ ఆయన మీద పడుతుంది. ఆయన మొత్తం టోటల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పడుతుంది, ఆ పార్టీని నమ్ముకున్న నాయకుల మీద పడుతుంది, కార్యకర్తలు, లీడర్స్ మొత్తం ఆ వ్యవస్థ అంతా దెబ్బతినిపోయే ప్రమాదం ఉంటుంది. ఆయన కనుక కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం వంటిది జరిగితే ఇక టోటల్గా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోవచ్చు. దాని ప్రభావం ఖచ్చితంగా నాయకుల మీద పడుతుంది, కార్యకర్తల మీద పడుతుంది, చిన్న స్థాయి నాయకుల మీద పడుతుంది. మొత్తం కూడా వాళ్ళు వేరే పార్టీల వైపు వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో మనకు క్లారిటీ రావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.